హాయ్ అండి అందరికీ, వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్. ఈరోజు ఆఫీస్ పని మీద నా రిసార్ట్కి వెళ్తున్నాను. సో నేను నాతో పాటు నా బంగారం, నా వైఫ్ కూడా నాతో వస్తున్నారు ఈరోజు. సో ఈరోజు చూపిస్తాను మీకు మొదటిసారిగా మా రిసార్ట్ ఎలా ఉంటుంది అనేసి. చూస్తూ ఉండండి ఈ వీడియో. హాయ్ చెప్పు బంగారం ఒకసారి. హాయ్ అందరికీ. రా బంగారం, రిసార్ట్ వచ్చేసిందిరా. హాయ్, ఓయ్, హలో, ఇటు చూడు, అటేం చూస్తావు. వచ్చేసామండి రిసార్ట్కి. ఇదే మా రిసార్ట్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు రిసార్ట్ లోపలికి వెళ్తున్నాం, మీకు చూపిస్తాను రూమ్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ అంతా చూపిస్తాను రండి. ఇవన్నీ ఇటు పక్క ఆఫీస్ ఉంది, ఇది మా ఆఫీసు. ఇవన్నీ రూమ్స్. వేరే కస్టమర్ రూమ్ కీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక బంగారం, రూమ్ నంబర్ 11 తీసుకుందాం రా. వెల్కమ్ టు అవర్ రిసార్ట్ రూమ్స్. ఇదిగోండి మా రిసార్ట్లో ఉండే రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కింగ్ సైజ్ బెడ్. ఇకపోతే ఫస్ట్ తాళం పెడతా ఉండండి. ఇదిగోండి తాళం ఇక్కడ పెట్టేస్తే పవర్ సప్లై అయిపోద్ది. సో రా బంగారం రా. ఇక్కడ ఇవన్నీ లైట్స్ వేసుకోవాలన్నమాట, ఏసీది అన్నీ. సో ఇది బెడ్, కింగ్ సైజ్ బెడ్. నా బంగారం ఎలా ఉంది రూము? బాగుందా? ఇది ఎక్స్ట్రా బెడ్ అంటే కిడ్స్, చిన్నపిల్లలు వస్తారు కదా వాళ్ళకి. టీవీ, ఇటుపక్క కబోర్డు, ఇటుపక్క విండోస్. ఇది అటాచ్డ్ బాత్రూము. సో అదనమాట. ఇది ఏసీ రిమోట్, ఇది టీవీ రిమోట్. ఫస్ట్ టీవీ ఆన్ చేద్దాం, ఆ తర్వాత ఏసీ కూడా ఆన్ చేద్దాం. తలుపు లాక్ చేసుకుందాం. ఇదండి మా రిసార్ట్లో ఉండే రూమ్స్. సో ఈ రిసార్ట్లో ఉండే ఈ రూమ్స్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క రూమ్లో వచ్చరికి 3 నుండి 5 దాకా పడుకోవచ్చు అనమాట. సో ఇది కింగ్ సైజ్ బెడ్. ఈజీగా ఒక ఫ్యామిలీలో 2 లేదా 3 పడుకుంటారు. అక్కడ ఒక చిల్డ్రన్ బెడ్, అక్కడ 4. ఇంకా ఎక్స్ట్రా జనాలు వచ్చారు, రూమ్లు సరిపోవట్లేదు అంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యాట్రెస్లు వేస్తాము, ఇంకొక 2-3. సో ఒక్కొక్క రూమ్లో వచ్చేసరికి 7-8 మంది కూడా పడుకుంటారు అనమాట. ఒక్కోసారి బాగా డిమాండ్లో ఉండి రూమ్ దొరకనప్పుడు. సో ఒక్కసారి మనం ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తోటి రిసార్ట్ చెక్ ఇన్ అయిన తర్వాత, రిసార్ట్లోకి వచ్చిన తర్వాత రూమ్స్ తీసుకొని ఆ తర్వాత మనం ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, ఇకపోతే ఫుడ్, నైట్ క్యాంప్ ఫైర్, మ్యూజిక్ సిస్టమ్ అట్లా పార్టీ చేయొచ్చు అనమాట. తర్వాత 1 by 1 మీకు అన్ని కూడా చూపిస్తాను మా రిసార్ట్లో ఎలా ఉంటాయని. పోదామా బంగారం? అండి ఇది రెస్టారెంట్ ఏరియా. ఇటుపక్క అయితే అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇటుపక్క నుండి లోపలికి వచ్చి ఇక్కడ రైడ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ వస్తుంది. అదిగోండి అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందా, అది స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు రెయిన్ డ్యాన్స్ హబ్ అనమాట, అది రెయిన్ డ్యాన్స్ హాల్. అది చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ ఉండేది అంతా రెయిన్ డ్యాన్స్ ఫ్లోర్. అది ఇక ఇటుపక్క వస్తే ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అన్నమాట. ఇది పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్. అవతల పక్క ఉండేదేమో చిన్నవాళ్ళ స్విమ్మింగ్ పూల్, చిన్నపిల్లలది. స్విమ్మింగ్ పూల్ చేసిన తర్వాత డ్రెస్ చేంజింగ్కి జెంట్స్కి, లేడీస్కి రెస్ట్ రూమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పోదాం క్రికెట్ గ్రౌండ్ చూడడానికి. ఇది ఒక పార్టీ ఫ్లోర్ అనమాట. ఇక్కడ బర్త్డేస్ చేస్తారు, ఏదైనా గ్రూప్ క్యాంపింగ్ లేకపోతే గెట్ టుగెదర్స్ లాంటివి. స్విమ్మింగ్ పూల్ వ్యూ పాయింట్లో చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల మంచి పచ్చదనం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే అటు పక్క లేక్ కూడా ఉందన్నమాట. వీడియోలు అంత బాగా కనపట్లేదు కానీ ఇదంతా చెరువు, చాలా బాగుంటుంది ఇక్కడ. అటు పోదాం రా బంగారం, క్రికెట్ గ్రౌండ్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఇదంతా క్రికెట్ గ్రౌండ్. ఇక్కడ ఈ పిచ్లో స్మాల్ పిచ్ క్రికెట్ ఆడతారు అండ్ గ్రూప్ క్యాంపింగ్ కూడా చేస్తారు. ఇక ఇక్కడనే కొంతమంది టెంట్లు వేసుకుంటారు బంగారం. ఇక టెంట్లు వేసుకుంటారు, ఆ పార్టీ అక్కడ నుండి పార్టీ చేసుకుంటారు ఆ హట్లలో కూర్చొని నైట్ పూట. ఇక్కడ నైట్ పూట కూడా క్రికెట్ ఆడతారు. క్రికెట్, ఫుట్బాల్ లాంటి చిన్న ఫన్కి అనమాట, షటిల్ బ్యాట్ అట్లాంటివి. సరే పదం మనం లంచ్ చేయడానికి పోదాం రా. ఇకపోతే ఈ గ్లాస్ డోర్లో ఇది ఇండోర్ హబ్. ఇందులో వచ్చేసరికి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, అది చూపిస్తారా. ఇండోర్ గేమ్స్ క్లబ్. ఇందులో చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి గేమ్స్ ఆడుకుంటాం అనమాట. అండ్ కార్పొరేట్ మీటింగ్స్ 100-200 మంది మీటింగ్ అట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా,
వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే ట్రైనింగ్ చేసుకుంటారు ఈ హాల్లో. ఈ ఓపెన్ ప్లేస్లో కూడా కొంతమంది టెంట్లు వేసుకుంటారు. నైట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని మ్యూజిక్ పార్టీ లౌడ్ స్పీకర్ పెట్టుకొని క్యాంప్ ఫైర్ చుట్టూరా భోజనం చేస్తూ పార్టీ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ లాన్లో. ఈ లాన్లో ఒకసారి దర్శన్ గారి వైఫ్ పవిత్ర గారు కూడా వచ్చారు. ఇక్కడనే కర్ణాటకలో ఫేమస్ అనమాట ఆ హీరో. వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఇక్కడనే ఫోటోషూట్ చేశారు మన రిసార్ట్లోనే. ఇప్పుడు వచ్చేసరికి ఫుడ్ ఏకా మొన్న స్ప్రౌట్ సలాడ్ ఓకే, క్రిస్ప్లో పాపడ్, చపాతీ. నెక్స్ట్ ఇప్పుడు మన రిసార్ట్లో ఏమేమి చేశారో ఈరోజు లంచ్ అనేది చూపిస్తాను. బేబీ కార్న్ చిల్లీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మిక్స్ వెజ్ కర్రీ అంట. ఓకే, నెక్స్ట్ వెరైటీ एक घी राइस या क्या? वेज पुलाव. अच्छा वेज पुलाव वेज पुलाव ओके. वाइट राइस. हाँ वाइट राइस बाद में. और इसमें क्या है? दाल भी बाद में. रसम రైతా రైస్ రసం రైతా అన్ని తర్వాత తిన్నామండి. ఇది లెమన్ చికెన్ చేశారు. లెమన్ చికెన్ ఓకే ओके. नेक्स्ट क्या है? चिकन मसाला. अच्छा चिकन करी ओके थोड़ा डाल इधर. ओके नेक्स्ट चिकन दम बिरयानी. हाँ सुपर डाल. और स्वीट में क्या है आज? आइसक्रीम है. आइसक्रीम स्वीट है. ఓకే సో ఇవన్నీ వెరైటీస్. ఇదంతా లంచ్ అనమాట. యాక్చువల్లీ ప్లేట్లో సరిపోలేదు, అందుకే తను కొన్ని వెరైటీస్ మేము కొన్ని వెరైటీస్ తెచ్చుకున్నాము. తర్వాత మళ్ళీ అన్లిమిటెడ్ రా ఎంతన్నా తినచ్చు అనమాట. సో తినేసి టేస్ట్ ఎట్లా చెప్తాను. మిరిండా థ్యాంక్ యూ. నీకేది ఇష్టం బ్రో? మిరిండానా లిమ్కానా? తీసుకో. బిర్యానీ బాగా బంగారం బిర్యానీ చాలా బాగుంది. నోగు టేస్ట్ యాక్చువల్లీ ప్లేట్లో సరిపోలే. ఫస్ట్ చపాతీ ఇది తినేసి నేను బిర్యానీ పెట్టుకుందాం నెక్స్ట్ ఓకేనా. ఫస్ట్ చపాతీ తిన్నా తర్వాత బిర్యానీ తిన్నా. చపాతీ బాగుందా? ఇప్పుడు కొద్దిగా బిర్యానీ విత్ చికెన్ గ్రేవీ తినేసి టేస్ట్ దగ్గర. బాగుంది కదా బిర్యానీ? బాగుంది. మా రెసార్ట్లో ఏ ఐటమ్ అయినా కానీ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ చికెన్ కబాబు డ్రై ఐటమ్ గ్రేవీ ఐటమ్స్ ఏదైనా కానీ ఎంతైనా ఇప్పించుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్. ఇక్కడ ఒక లిమిట్ అనేది ఎంతే తినాలని ఏం లేదు, ఎవరు ఎంతైనా తినొచ్చు కడుపు నిండుగా. బాగుంది రెసార్ట్. చికెన్ మంచి మెత్తగా ఉడికింది. బిర్యానీ అయితే బిర్యానీ చికెన్ కర్రీ మళ్ళా లెమన్ చికెన్ మూడు సార్లు పెట్టించుకున్నాను ఇప్పటికే. అదిరిపోయింది. నా బంగారానికి అయితే లెమన్ చికెన్ బాగా ఇష్టమైందారా? అవును నాకు కూడా చాలా నచ్చింది. ఇదే ఇప్పటికి 3 సార్లు తిన్నాం. ఇది వచ్చేసరికి వనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. ఇదేమో సేమియా ఐస్ క్రీమ్. ఎలా ఉందిరా? ఐస్ క్రీమ్ కూడా స్వీట్ కూడా అన్లిమిటెడ్ అనమాట, ఎంతైనా తినచ్చు. బంగారు ఇది కూడా కొంచెం తినచూరా, టేస్ట్ చేసి చూడు ఎట్లుందో. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది కదా. ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ మిక్స్ చేస్తారు కదండి, అట్లా ఇప్పుడు గులాబ్ జామున్ లేదు కాబట్టి సేమ్ అయినా ఐస్ క్రీమ్లో మిక్స్ చేసుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది. అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నా ఎంత బాగుంది అనేది. సో తినడం అయిపోయిందండి, ఇంకా వేరే కస్టమర్లు కూడా భోజనం చేస్తున్నారు. మనం వెళ్ళిపోదాం రూమ్కి. ఇక్కడేమో బాణాలు వేసేది బాటిల్ షూటింగ్ 2 ఉన్నాయి. ఇక బంగారం ఇక మెయిన్ ఇక్కడ చూడరా, ఇక ఇదనమాట. ఇది జిప్ లైన్ అంటారు. ఇది జిప్ లైన్, ఇదేమో వాల్ క్లైంబింగ్. అంటే అడ్వెంచర్ గేమ్స్కి వేరే టీం ఒకటి ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తాళ్ళు ఉన్నాయి కదా,
ఆ తార్లకి మన ఒంటికి ఒక బెల్ట్ వేస్తారు, సేఫ్టీ బెల్ట్ అనమాట. అది వేసిన తర్వాత మనం ఎక్కడం స్టార్ట్ చేయాలి, నిదానంగా అక్కడ దాకా ఎక్కగలగాలి. అక్కడికి ఎక్కి లాస్ట్ దాకా ఎక్కగలిగితే మనం విన్ అయినట్టుగా. దీన్ని వాల్ క్లైంబింగ్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత అటుపక్క నుండి మెట్లు ఎక్కి అగో అక్కడ జిప్ లైన్ కనిపిస్తుందా, అగో అక్కడ నుండి ఒక బెల్ట్ వేసి తగిలిస్తారు. అక్కడ నుంచి జారుకుంటూ పోవాలి అటుపక్కకి పూర్తి చివరికి. అక్కడ నుంచి చూసిన ఒక టవర్ అక్కడికి వెళ్తుంది. దీన్ని జిప్ లైన్ అంటారు అనమాట. సో విన్నర్స్కి ఏం లేదు, ఎక్కగలిగితే వాళ్ళు గ్రేట్ అనమాట. టీం నుండి వస్తారు కదా, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. కావాలంటే నువ్వు ఎక్కువ, నేను ఇస్తాను నీకు. ఇక్కడే వాలీబాల్, షటిల్ బ్యాట్ లాంటి గేమ్స్ కూడా ఆడుకుంటారు అనమాట కొంతమంది. దాని ఎదురు రూమ్స్ ఉంటాయి అటుపక్క. అట్లా అదనమాట. పోదామా రూమ్కి, లెట్స్ గో. వెళ్తూ ఇప్పుడు మనం రామేశ్వరం కెఫే, బెంగళూరు మోస్ట్ ఫేమస్ రామేశ్వరం కెఫే దగ్గరకు వచ్చామండి. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఉంది. పదబంగారం రామేశ్వరం కెఫే ఈ మధ్య బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఓపెన్ చేశారు. దాని తర్వాత హైదరాబాద్ కూడా కొత్త బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. వెరైటీస్ ఉన్నాయండి, రవ్వ మసాలా అంట, లేకపోతే రకరకాల ఇడ్లీ, అది ఇది. ఇడియప్పం ఉంది, హోలిగే ఉంది, ఫ్రైడ్ రైస్ పుట్టు ఉంది, టీ పొడి ఇడ్లీ ఉంది. ఏదైనా తీసుకోవచ్చు. బేలే హోలిగే అంటే ఇది బొబ్బట్టు మన భాషలో. ఒక్క బొబ్బట్టు, ఇంకేం తీసుకున్నా ఒక్క రవ్వ మసాలా దోశ, ఒక్క గీ పొడి ఇడ్లీ. రవ్వ మసాలా దోశ ఒక్కటే 161 రూపాయలంట. బేలే హోలిగే ఒకటి, ఇది ఒకటి, మొత్తం కలిపి 325 రూపాయలంట. జస్ట్ మూడు ప్లేట్లకి. అయినా కానీ జనాలు చూడు ఎట్లా పడొస్తుంటారు చూడండి. అదేదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా జనాలు చూడండి. ఇది జస్ట్ ర్యాండమ్గా ఒక 5 o'clock తీసిన వీడియో మాత్రమే. అయినా కానీ ఎంత జనాలు. ఇంకా సాయంత్రం డిన్నర్ టైంలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఎట్లుంటారు. బాగానే ఉంటుంది. ఫైనలీ మన అప్పటి నుండి వెయిట్ చేసిన మసాలా దోశ వచ్చిందండి. మన బంగారం వెయిట్ చేస్తుంది మసాలా దోశ. చిన్న బంగారం, ఈ మసాలా దోశ దగ్గర 160 రూపాయలు. ఇది టేస్ట్ ఎక్కువ బాగుందా? మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే నిజంగా బాగుందని అర్థం. దాని ఫుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. బాగాలేదంటే అసలు బాగాలేదు చెప్తాను. నేను కూడా తినే టేస్ట్ నిజంగా బాగుంది. వావ్, సూపర్. చాలా యూనిక్గా బాగుంది కదా, చాలా వెరైటీగా ఉంది కదా. ఎప్పుడు తింది ఇట్లాంటి దోశ. అందుకే అనుకుంటా 160 రూపాయలు ఛార్జ్ చేసిండ్రు. ఎందుకు అనుకున్నా, బాగుంది యూనిక్గా. రామేశ్వరం వస్తే నెక్స్ట్ టైం ట్రై చేయండి. కొత్తగా వచ్చిన డిష్ అనమాట. పక్కన వెన్న ఉంది కొద్దిగా. పై దోశ కూడా పెద్దగా ఉంది చాలా. డబల్ లేయర్. ఇక్కడ మసాలా ఉంది. వావ్ బంగారం, దీంతో ట్రై చేయి. అసలు క్రేజీ అసలు. నెక్స్ట్ టైం వస్తే కూడా ఇదే ట్రై చేయాలి మళ్ళీ. ఇప్పుడు మనం వెళ్తున్నది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అండి, బెంగళూరులో. ఇక లెఫ్ట్ సైడ్ లో ఉండేది కొత్తగా ఓపెన్ అయిన మెట్రో లైన్. బెంగళూరుస్ బ్యూటీ ఏంటంటే మీకు చూపిస్తాను. ఫ్లైఓవర్ కి పక్కనే మెట్రో లైన్ కూడా ఉంటుంది. సో మెట్రో మన పక్కనే పాస్ అవుతుంటది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏదైనా మెట్రో ట్రైన్ వస్తే. సో ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇది ఫ్లైఓవర్, ఒక పక్కనే మెట్రో స్టేషన్. ఇది సింగసంద్ర మెట్రో స్టేషన్ అండి. దీని తర్వాత ఒక లేబై వస్తుంది. అంటే
ఇది డైరెక్ట్ గా ఎలక్ట్రానిక్ సిటీ నుండి డైరెక్ట్ సిల్క్ బోర్డ్ లో దిగిద్ది అనమాట. ఇంకెక్కడ కిందకి దిగదు, పైనే ఉంటది అనమాట. కాకపోతే మధ్యలో ఒక్క చోట మాత్రం లేబై ఇస్తారు. సో ఇప్పుడు అక్కడే ఆపుతాను. లేబై వచ్చింది లెఫ్ట్ సైడ్ లో, ఇదే లేబై. ఇండికేటర్ వేసుకున్నా అంతే, లేబైకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ముందు పోయి కారు ఆపుదాం. అక్కడ చూడండి, మీకు ఫ్రంట్ లో కనిపిస్తుంటది మెట్రో ట్రైన్ వస్తుంది చూడండి. జూమ్ చేస్తా, ఇదిగోండి. ఇంతకంటే జూమ్ చేయలేను. మెట్రో ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కార్ పార్క్ చేద్దాం, అది వచ్చే లోపల. దా బంగారం, దిగుదాం రా, దిగి మెట్రో చూ. ఇదే మొన్న రీసెంట్ గా లాస్ట్ 10 days బ్యాకే ప్రధాన మంత్రి మోదీ వచ్చి ఇనాగ్రేషన్ చేశారనమాట. వచ్చింది చూడండి మెట్రో. వెళ్ళిపోయింది. సో అక్కడ ఒక మెట్రో స్టేషన్, ఇక్కడ కూడా ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ అదనమాట. బంగారం బాగుందా? సో అదండి ఈరోజు మా రిసార్ట్ ట్రిప్. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నిదానం వరరే నెక్స్ట్ మమ్మీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ, బాయ్ బంగారం.